నమస్తే అండి, నేను డాక్టర్ పవన్ అడ్డాల, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈ రోజు నా ముందున్న క్వశ్చన్ ఏంటంటే, ప్యాంక్రియాటిక్ డిసీజెస్ ఎందుకని లేట్ గా డయాగ్నోస్ చేయబడతాయి? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లేట్ గా డయాగ్నోస్ కావడానికి రెండు మెయిన్ కాజెస్ ఉంటాయండి. ఒకటి ప్యాంక్రియాస్ ఉన్న లొకేషన్, రెండోది ప్యాంక్రియాస్ డిసీజెస్ అనేది అంత కామన్ కాదు. సో ప్యాంక్రియాస్ ఏంటి అంటే పొట్ట లోపల పై భాగంలో చాలా డీప్ గా లొకేట్ అయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈజీగా స్కాన్స్ కి దొరకదు, మనం రెగ్యులర్ గా చేసే అల్ట్రాసౌండ్ స్కాన్స్ కి వీటికి దొరకదు. సో ప్యాంక్రియాస్ డయాగ్నోస్ చేయాలంటే ఏదైనా మనం సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, లేదా ఎండో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కానీ మనం ప్యాంక్రియాస్ కి సంబంధించిన డిసీజెస్ డయాగ్నోస్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. బ్లడ్ టెస్ట్లు అంత స్పెసిఫిక్ కాదండి. మనం చేసే రెగ్యులర్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, సిబిపి కానీ, లేదంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా కానీ ప్యాంక్రియాటిక్ సంబంధించిన డిసీజెస్ కనుక్కోవడం కష్టం. బట్ కొంత ఏంటి అంటే ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ లో MLase లైపేజ్ అనే రెండు బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ CA99 లెవెల్ కానీ, CA125 లెవెల్ వల్ల కానీ, CEA లెవెల్స్ వల్ల కానీ కొంత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఇందాక చెప్పుకున్నట్టుగా ప్యాంక్రియాటిక్ డిసీజెస్ అంత కామన్ కాదు. బట్ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల, డయాబెటీస్ వల్ల కానీ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ అనేది రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ కూడా ఈ మూడు ప్రాబ్లమ్స్ వల్ల పెరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీలో కనుక రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే కనుక మీకు కూడా ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.